ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. రైతు వ్యతిరేక రాజ్యంపై ఓరుగల నుంచి పోరుకేక పెట్టేందుకు బీఆర్ఎస్ సర్వసన్నద్ధమైంది. రేవంత్ పాలనలో వ్యవసాయం ఆగమై కన్నీళ్లు పెడుతున్న రైతుల పక్షాన సమర భేరీ మోగించేందుకు కదం తొక్కుతుంది. దగాపడ్డ రైతన్నకు అండగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ డిక్లరేషన్ మోసంపై జంగ్ సైరన్ మోగించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్నదాతలకు రైతు బంధు లేదు, రుణమాఫీ మాట లేదు, బోనస్ బోగస్ అయింది, కనీస మద్దతు ధర లేదు, పంట కొనే దిక్కు లేదు. అన్నదాతలు రాష్ట్ర వ్యాప్తంగా రోడెక్కినా ఈ తోలు మందం సర్కార్కు చీమ కుట్టినట్లయినా లేదు. అందుకే రైతు డిక్లరేషన్ ప్రకటించిన చోటే ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను నిగ్గు తేల్చేందుకు గులాబీ పార్టీ రుణ నినాదం చేస్తుంది. ఇక రేవంత్ సర్కార్పై జన చైతన్య సంగ్రామం చేయనుంది. నీ కపట నీతి తెలిసిపాయరు. ఆహా రైతు లెక్క కోసి పెట్టి నెత్తికి రుమాలు జుట్టి దుక్కులు దున్నినట్టు తునియంతా పోజు కొట్టి దున్నినట్టు తునియంతా పోజు కొట్టి కళ్ళ బొల్లి మాటలతో కాజేస్తివి రాష్ట్రాన్ని కాంగ్రెసోడో. నీ కపట నీతి తెలిసిపాయ దోపిడి దొంగో, నీ రూపమేందో దొరికిపాయే కాంగ్రెసోడో. నీ కపట నీతి తెలిసిపాయ దోపిడి దొంగో, నీ రూపమేందో దొరికిపాయే. అక్రమాల కాంగ్రెసు చేస్తున్నది తమాషా. అన్నదాత బిడ్డలకు అందలేదు భరోసా. అన్నదాత బిడ్డలకు అందలేదు భరోసా. కోతలకే పరిమితమయ్యిందిర మీ రుణమాఫీ. కోట్ల నిధులు కాజేసి పెడితివి రైతులకు టోపీ. కోట్ల నిధులు కాజేసి పెడితివి రైతులకు టోపీ. ఎక్కడ మీ బోనసు, మీ మాటలన్నీ బోగసు కాంగ్రెసోడో. నీ కపట నీతి తెలిసిపాయ దోపిడి దొంగో, నీ రూపమేందో దొరికిపాయే కాంగ్రెసోడో. మరి కాసేపట్లో రైతు సంగ్రామ సదస్సు మొదలు కాబోతుంది. అయితే రైతు సంగ్రామ సభ నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్ చెప్పండి, మరి కాసేపట్లో రైతు సంగ్రామ సదస్సు మొదలు కాబోతుంది. వరంగల్ వేదికగా వేలాది మంది రైతులు తరలి వస్తున్నారు, తమ సమస్యలను వెలుబుచ్చుకోవడానికి తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కాబట్టి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తన ఆటతోటి తన పాటతోటి ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి మధుప్రియ రైతు సంగ్రామ సదస్సుకు పెద్ద సంఖ్యలో రైతు ప్రతినిధులు అయితే ఓరుగల్లు చేరుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఇదే రోజు అంటే మే 6వ తేదీన 2022లో రాహుల్ గాంధీ వరంగల్ వేదికగా అనేక హామీలను రైతాంగానికి ఇచ్చే విధంగా రైతు డిక్లరేషన్ చేశారు. పూర్తి స్థాయిలో ఆ హామీలన్నీ కూడా నెరవేరని సందర్భంలో రైతు సంగ్రామ సదస్సు వరంగల్ వేదికగా జరగనుంది. పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో రైతు ప్రతినిధులు చేరుకుంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మనతో పాటు మధుసూదన్ గారు ఉన్నారు, మండలిలో ప్రతిపక్ష నేత. సార్, వాళ్ళ రైతు సంగ్రామ సదస్సు ఎలాంటి సందేశాన్ని రైతాంగానికి తీసుకెళ్ళను? వరంగల్ అంటే కాకతీయ సామ్రాజ్య రాజధాని వరంగల్. ఈ వరంగల్ కేంద్రంగా కొనసాగినటువంటి కాకతీయ సామ్రాజ్యం ఆనాడు వ్యవసాయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి రాచరిక వ్యవస్థ వారసులైనటువంటి ఈ గడ్డకొచ్చి అప్పటి వరకు కాంగ్రెస్ పాలనలో సాగినటువంటి ఆత్మహత్యలను విస్మరించి తెలంగాణలో రైతులు రాజును చేస్తున్నటువంటి కేసీఆర్ పాలనను చూసి ఓర్వలేక అధికారం చేపట్టడమే పరమావధిగా కాంగ్రెస్ అగ్రనాయకుడైనటువంటి రాహుల్ గాంధీ వచ్చి అనేక హామీలు ఇచ్చి ఇవాళ ఇక్కడ ఉండేటువంటి ప్రజల ఓట్లను దండుకున్న తర్వాత గడిచిన 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో ఏ వర్గం ప్రత్యేకించి రైతాంగం
అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితిలో వ్యవసాయం చేసేటువంటి దుస్థితి, అన్ని రకాలైనటువంటి సమస్యలు చుట్టుముట్టి రైతాంగాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి సందర్భం. ఎక్కడికి పోయినా ఏ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించినా ఇళ్లలో ప్రశాంతంగా కేసీఆర్ హయాంలో జీవితం గడిపినటువంటి రైతులు కళ్ళాల వద్ద పడిగాపులు పడేటువంటి దుస్థితి కొనసాగుతూ ఉన్నది. ఒకవైపు ఇటువంటి దుర్మార్గం పాలన అందిస్తూ, మరొక వైపు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో రైతుల విషయంలో, ఇతరత్ర వర్గాల విషయంలో ఎంతో గొప్ప పరిపాలన అందించడం అనేటువంటి తప్పుడు మాటల ద్వారా దేశ ప్రజలను కూడా వంచిస్తున్నారు. కాబట్టి తెలంగాణ రైతాంగం ఎటువంటి రైతు సంగ్రామ సభ ద్వారా, ఈ రైతు సంగ్రామ సదస్సు ద్వారా ఒక యుద్ధాన్ని అయితే ఏదైతే రైతాంగం పక్షాన బీఆర్ఎస్ పోరుబాట పట్టేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. కేటీఆర్ గారు నిన్న వరంగల్ పర్యటనకు బయలుదేరినప్పటి నుంచి రైతాంగం కలుస్తూనే ఉన్నారు. రైతాంగం తమ సమస్యలు చెప్పుకుంటూనే ఉన్నటువంటి సందర్భంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇవాళ వరకు పూర్తి స్థాయిలో రైతాంగానికి సంబంధించి పంట కొనుగోళ్ల మీద ఒక స్పష్టతను ఇవ్వాలి, లేకుంటే రైతాంగం తరఫున రైతు సంగ్రామ సదస్సు తర్వాత ఒక పోరుబాట పడతామన్నటువంటి ఒక యుద్ధాన్ని కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రకటించినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగం ఒక ఆసక్తికరంగా ఉన్నటువంటి సందర్భంలో రైతులందరికీ ఆయన ఏమి సందేశం ఇస్తారు, పూర్తిగా రైతాంగానికి రాబోయే 2-2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు సంబంధించి, ఆ కాంగ్రెస్ పాలనలో రైతాంగం ఒకవేళ నష్టాలనే కావచ్చు, ఇబ్బందులు ఎదుర్కొంటే ఏ విధంగా బీఆర్ఎస్ పోరాటాలు చేస్తుంది, బీఆర్ఎస్ ఏ విధంగా రైతాంగానికి అండగా నిలుస్తుందన్నటువంటి ఒక ప్రకటన కూడా, ఒక యుద్ధాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద కేటీఆర్ గారికి ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.